జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్. ఉదయం లేవగానే మన అరచేతులను చూసుకుంటూ ఈ మంత్రము ఎవరైతే చదువుతారో వాళ్ళకి డబ్బు సమస్యలు అన్నీ తొలగిపోతాయి, అదృష్టం వరిస్తుంది, వాళ్ళు పట్టిందల్లా బంగారం అవుతుంది, మంచి రాజయోగం కూడా కలుగుతుందండి. అంతటి పవర్ఫుల్ మంత్రము. మన చేతిలోనే మనకి లక్ష్మీదేవి, సరస్వతి, గోవిందుడు, శ్రీనివాసుడు అందరూ మన చేతుల్లోనే ఉంటారండి. ఎవరైతే ఉదయం లేవగానే అరచేతులను చూస్తూ ఈ మంత్రం చదువుతారో తప్పకుండా మీ యొక్క కోరికలన్నీ నెరవేరుతాయి, అలాగే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి, మీకు మంచి అదృష్టం కూడా రోజు కలుగుతుందండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి, అలాగే 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఈరోజు మన వీడియోలో చెప్పేది ఏమిటంటే, ఉదయం లేవగానే మనము ఏవేవో వస్తువులను చూస్తూ ఉంటామండి. అవన్నీ కాకుండా మన చేతులు 2 చేతుల్ని దగ్గరికి ఆనించి ఆ చేతుల్ని మనం చూస్తూ లేవాలి. లెగిసిన తర్వాత ఈ మంత్రాన్ని మనము జపించాలి. ఈ మంత్రాన్ని కనీసం 3 సార్లైనా రోజు జపిస్తూ ఉండాలి. ఇలా జపిస్తే మీరు అనుకున్నది ఏదైనా సరే, మీ కోరికలు ఏమున్నా సరే, ఎటువంటి కోరికైనా సరే తప్పకుండా నెరవేరుతుంది. అలాగే మీరు వెళ్ళే పనిలో మంచి అదృష్టం కూడా మీకు కలిసి వస్తుంది. ఏదైనా పని మొదలుపెట్టి వెళ్ళే వారికి ఈ విధంగా చేయటం వల్ల చాలా మంచి మార్పులు మీకు కనిపిస్తాయండి. పొద్దున్నే మన అరచేతిలోనే మనకి లక్ష్మీదేవి ఉంటుందండి. మన చేతుల్లోనే లక్ష్మీదేవి, సరస్వతీదేవి, శ్రీనివాసుడు అందరూ మన చేతుల్లోనే ఉంటారు. మనం ఎక్కడో చూడవలసిన అవసరం లేదు. మన చేతులకే అంత శక్తి ఉందండి. మన అరచేతులను చూస్తూ లెగుస్తూ ఈ చక్కటి మంత్రాన్ని గనక పఠిస్తే మీకు అసలు తిరిగే ఉండదండి. రోజు ఉదయం లేవగానే మన అరచేతులను చూస్తూ ఈ పవర్ఫుల్ మంత్రాన్ని గనక జపిస్తే మీకు అసలు తిరిగనేదే ఉండదండి. అటువంటి చక్కటి పవర్ఫుల్ మంత్రము ఏమిటో మనము ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందరూ రాసుకోవటం కానీ లేదా స్క్రీన్ షాట్ అన్నా తీసుకొని ప్రతిరోజు ఉదయము మీరు లేచిన వెంటనే మీ అరచేతులను చూసుకుంటూ ఈ చక్కటి మంత్రాన్ని కనీసము 3 సార్లైనా మీరు జపించండి. ఆ రోజే కాదు, అంతా కూడా మీకు ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ఆ మంత్రము కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలేతు గోవింద, ప్రభాతే కరదర్శనం. అంటే ప్రభాతే కరదర్శనం అంటే ఉదయం లేవగానే మన చేతుల్ని దర్శించుకోవాలి. కరాగ్రే వసతే లక్ష్మి, కరానికి అగ్రం భాగాన లక్ష్మీదేవి ఉంటుంది. కరమధ్యే సరస్వతి, చేతుల మధ్యలో సరస్వతీదేవి నిలిచి ఉంటుంది. కరమూలేతు గోవింద, మనకు అరచేతుల కింద భాగాన గోవిందుడు ఉంటారు. ఈ విధంగా మన చేతుల్లోనే మనకి అదృష్టము అనేది రాసిపెట్టి ఉందండి. అందుకే ఉదయం లేవగానే మన చేతుల్ని చూసుకుంటూ ఈ యొక్క మంత్రాన్ని మనము చదవాలి. కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలేతు గోవింద. ఈ మంత్రాన్ని కనుక మీరు ప్రతినిత్యము చదవటం వలన మీరు ఎటువంటి పని ప్రారంభించినా, మీరు దేనికోసం వెళ్తున్నా సరే, ఆ ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నా సరే, లేదా చదువుకునే వాళ్ళైనా సరే, ఎవరికైనా సరే ఈ మంత్రము చాలా చక్కగా పనిచేస్తుందండి. మీరు ఏ పని చేసినా అందులో తిరుగు ఉండదు. మీకు రాజయోగం కలగాలన్నా, అప్పుల బాధలు తీరి మంచి ఆదాయం కలగాలన్నా, ఏది చేయాలన్నా కూడా ఈ చక్కటి మంత్రము చాలా చక్కగా పనిచేస్తుందండి. కేవలం నమ్మకంతో మనం ప్రయత్నించి చూస్తే తప్పకుండా మంచి మంచి అద్భుతాలు అనేవి మీ జీవితంలో జరుగుతాయి అనడంలో అసలు సందేహమే లేదండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. సర్వే జనా సుఖినో భవంతు.